మరో వారం రోజుల్లో క్రికెట్ పండుగ మొదలు కానుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ సందడి మొదలు కానుంది. ప్రతి సీజన్ తరహాలోనే అన్ని జట్లు ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నాయి. అయితే అభిమానుల్లో ముంబై ఇండియన్స్ జట్టుపై ఎక్కువ ఆసక్తి పెరిగింది. ముంబై ఛాంపియన్గా నిలుస్తుందా లేదా అనే విషయం కంటే జట్టులో అంతర్గత విభేదాలు ఎలా ఉంటాయనే సందేహాలు మొదలయ్యాయి. దానికి కారణం ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు చేయడమే. ట్రేడింగ్లో గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ ముంబై గూటికి తిరిగొచ్చాడు. అంతేకాక రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ సారథి బాధ్యతలు అందుకున్నాడు. 5 టైటిళ్లు అందించిన రోహిత్ను కాదని హార్దిక్ కెప్టెన్ పగ్గాలు ఎలా అందిస్తారని విమర్శలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముంబై జట్టులోని ఆటగాళ్లతో పాటు మాజీ క్రికెటర్లు రోహిత్కు మద్దతుగా నేరుగా, పరోక్షంగా కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో ముంబై జట్టు 2 వర్గాలు విడిపోయాయనే కథనాలు కూడా వచ్చాయి. అలాగే సోషల్ మీడియాలో రోహిత్ వర్సెస్ హార్దిక్ అంటూ ఫ్యాన్స్ వార్స్ కూడా మొదలయ్యాయి. అయితే ప్రాక్టీస్లో హార్దిక్ పాండ్యా ఇబ్బంది పడిన ఓ వీడియో తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ప్రాక్టీస్లో హార్దిక్ ఎడమకాలికి గాయమైనట్టు వీడియోలో తెలుస్తోంది. బెంచ్పై పడుకున్న హార్దిక్కు ఫిజియో చికిత్స అందిస్తున్నాడు. ఫిజియోతో పాటు ముంబై బౌలింగ్ కోచ్ లసిత్ మలింగా కూడా అక్కడే ఉన్నాడు. హార్దిక్ గాయం తీవ్రత తక్కువే అని తెలుస్తోంది.